ఈ ఏడాది జూన్లో శ్రీలంకలో జరగనున్న వన్డే ట్రై సిరీస్ కోసం 17 మంది సభ్యులతో కూడిన భారత ఏ జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్గా హైదరాబాదీ తిలక్ వర్మ ఎంపికయ్యాడు. అతను డిప్యూటీగా అస్సాం ఆటగాడు రియాన్ పరాగ్ వ్యవహరించనున్నాడు. ఇక ఈ జట్టులో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కింది. వైభవ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్ 2026లో ఈ చిచ్చర పిడుగు దుమ్ము రేపుతున్నాడు. ఇప్పటి వరకు 11 ఇన్నింగ్స్లలో 236.56 స్ట్రైక్ రేట్తో 440 పరుగులు సాధించాడు. ఇందులో ఏకంగా 40 సిక్సర్లే ఉన్నాయి. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన అండర్-19 ప్రపంచ కప్లో కూడా వైభవ్ అదరగొట్టాడు. ఇంగ్లాండ్తో జరిగిన ఫైనల్లో 175 పరుగులు సాధించి భారత్ను ఛాంపియన్గా నిలిపాడు. ఈ క్రమంలోనే అతడికి ఇండియా ఏ జట్టులో చోటు లభించింది. అదేవిధంగా ఐపీఎల్లో రాణిస్తున్న ప్రియాంష్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ సింగ్, అన్షుల్ కంబోజ్, సూర్యాంష్ హెగ్డే వంటి ఆటగాళ్లు కూడా ఈ జట్టులో ఉన్నారు. ఈ టోర్నమెంట్లో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్లతో ఇండియా ఏ జట్టు తలపడనుంది. ఈ ట్రై సిరీస్ జూన్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీ డబుల్ రౌండ్ రాబిన్ ఫార్మాట్లో జరగనుంది. జూన్ 21న జరిగే ఫైనల్లో అగ్రస్థానంలో నిలిచిన 2 జట్లు తలపడనున్నాయి. ఆ తర్వాత భారత ఏ జట్టు శ్రీలంక ఏతో 2 మల్టీ డే మ్యాచ్లు కూడా ఆడనుంది. ముక్కోనపు పోరు ముగిసిన తర్వాత భారత్ ఏ, శ్రీలంక ఏ 2 మల్టీ డే మ్యాచ్లు కూడా ఆడతాయి. ఈ మ్యాచ్ల కోసం త్వరలో భారత జట్టును ప్రకటిస్తామని బీసీసీఐ వెల్లడించింది.